అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా వరాల నరసింహం గారు పోటీ చేసి కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలోకెల్లా ఒక్క ఈ 21వ డివిజన్లోనే ఈయనకు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకుముందే ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా డివిజన్లో అనేక పనులను చేపట్టడంతో డివిజన్ ప్రజల్లో గుర్తింపు పొందారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించిందని చెప్పుకోవచ్చు. డివిజన్ ప్రజలు ఇచ్చిన ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు, వారికి ధన్యవాదాలు తెలిపేందుకు నేడు అనగా 20 ఫిబ్రవరి 2026 రోజున డివిజన్లో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. డివిజన్లోని వివిధ కాలనీలలో కలియదిరుగుతూ ప్రజలకు అభివాదాన్ని తెలుపుతూ కాలనీ పెద్దలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికై తమ కాలనీకి ర్యాలీగా వచ్చిన వరాల నరసింహం గారికి అక్కడి ప్రజలు, పెద్ద మనుషులు, మహిళలు, యువతీ యువకులు సాదర స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న గుళ్ళు, మసీదులను దర్శించుకుని వరాల నరసింహం గారు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆనందోత్సాహాలతో పరవశించిపోయి డివిజన్లోని వివిధ కాలనీవాసులు పెద్దలతో కలిసి నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట వరాల నరసింహం గారి సతీమణి, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, అభిమానులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతమైన సన్నివేశాలతో కూడిన ఈ వీడియోను చివరి వరకు చూడండి. డివిజన్లోని హనుమాన్ మందిరం వద్ద ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ పెద్దలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అలాగే డివిజన్లోని మహిళలు నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికైన వరాల నరసింహం గారిని, వారి సతీమణిని శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరాల నరసింహం గారు దైవ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని అక్కడి కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంతటి ఆదర అభిమానాలను చూపుతున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ఆనందోత్సాహంతో పరవశించిపోయి కాలనీలోని మహిళలు, పెద్దలతో కలిసి వరాల నరసింహం గారు సతీమణితో పాటుగా నృత్యాలను చేయడం జరిగింది.
పెద్దలుగా మీరు వరాల నరసింహం గారి గెలుపును ఏ విధంగా చూస్తున్నారు? మన శ్రేయోభిలాషి ప్రియమిత్రుడు నాగేశ్వరుడు నిజమాసి కార్యక్రమాలు చేస్తాను ఏ పదవి లేకముందే చూపించినటువంటి వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తి, ఇంతమంది ప్రేమాభిమానాలు చూరగొని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపొందినటువంటి 21వ డివిజన్ కార్పొరేటర్ మా వరాల నరసింహం గారికి ప్రేమతోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. వారి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు సృష్టించాలని, తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా త్వరితగతిన పూర్తి కావాలని, సరైన నిధులు వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. డివిజన్ కు కార్పొరేటర్ గా గెలుపొందిన వరాల నరసింహం గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వారి గెలుపును ఎలా చూస్తున్నారు మీరు? కొడుకనే భావించి తన పనులను చూసి ఇంప్రెస్ అయ్యి ఆయన పోటీ చేసుడు కాదు, మేమే ఆయన దగ్గరికి వెళ్ళి మాకు మంచి చేస్తాడనే భావనతో ఒక మా సొంత కొడుకుగా భావించి, నేను భావించడమే కాదు ఈ మొత్తం 21 డివిజన్లో అందరినీ ఇంప్రెస్ చేసి తన మంచితనం చూడండి, తను చేసిన పనులను చూడండి. ఏమి గెలవకముందే ఇన్ని పనులు చేసిన మా కొడుకు లాంటి వాడు నన్నే చూసన్న మీరు అందరూ ఇంప్రెస్ అయ్యి ఓటు చేయాలని అందరినీ ఒప్పించి మెప్పించి ఇలా గెలిపించుకున్నందుకు నా సొంత కొడుకు ఇచ్చినంత ఆనందంగా ఉంది. నేటి విజయోత్సవకు చేసిన గౌరవ డివిజన్ పెద్దలు, మహిళలు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, యువకులు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక పాదాభివందనలు తెలుపుతున్నాను. గత 20 రోజులుగా ఎప్పుడైతే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిందో, 21 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా వెన్నంటే ఉండి నా కష్టాల్లో నా ముందుండి నన్ను నడిపించి ఇలా విజయ తీరాన ఎగరవేసేందుకు కారణమైన ప్రతి ఒక్క కాలనీ పెద్దలకు పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. నేను మీ అందరి సేవకు నా జీవితం అంతా రుణపడి ఉంటారని, ఎందుకంటే నేను ఏ విధంగా రుణం తీర్చుకున్నా నేను మీకు అర్హుండి రాదు. ఎందుకంటే మీరు చేసిన సేవ, మీరు పనిచేసిన విధానం ప్రతి ఒక్కరికి 66 డివిజన్లో Day 1 నుంచి 21 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఏ సర్వే చూసినా వరాల నరసింహం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది. ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినా వరాల నరసింహం ఏ పార్టీ అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ ఏ పార్టీ సర్వే చేసినా ఆ పార్టీలో మీ యొక్క అభ్యర్థి నేను ముందంజలో ఉన్నాను. దాని అందరికీ కారణం
నా వెన్నంటుండి నన్ను నడిపించిన కాలనీ పెద్దలు, మహిళలు, సోదరిమణులు మరియు యువకులు, ఏ ఒక్కరోజు మనం మొదటి నుండి నా ఎంబడి నుండి నన్ను ప్రోత్సహించిన వారు ఈ రోజు వరకు కూడా నలుగురు ఎక్కువైన తప్ప ఏ ఒక్కరోజు నన్ను నమ్మించి మోసం చేసి పోలేదు. అందుకు నేను శిరసా వహించి మా కుటుంబం ఎప్పుడూ రుణపడుతుందని మా కుటుంబం తరపున పేరున మీకు పాదాభివందనం చేస్తూ, ఇదే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, నా మీద గురుతరమైన బాధ్యత పెట్టింది మీరు. ఏంటిది అంటే గెలిచిన తర్వాత పదవిని కాపాడుకోవడం చాలా కష్టం. గెలిచేదాకా ఎత్తులు పై ఎత్తులు చేసి ఎందుకంటే తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రతి ఒక్క అభ్యర్థి ఎత్తులు పై ఎత్తులతో బయటపడుతుంది. ఇప్పుడు అసలైన కష్టకాలం నాకు స్టార్ట్ అయింది. కానీ మీ అందరి సహాయ సహకారం లేని నేను ఏ పని చేయలేను. కావున పెద్దలందరికీ, డివిజన్ పెద్దలందరికీ నేను చేసే అభివృద్ధి కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావాలి. మీరు నన్ను బలోపేతం చేయాలి. నేను బలోపేతం అయితే డివిజన్ డెవలప్ అయితే మీరైతే ఎవరైతే ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిరో మీ అందరికీ పేరు వస్తుంది. మనం తల ఎత్తుకునే విధంగా ఉంటాం. దయచేసి తల దించుకునే విధంగా నేను కూడా నడవను. మీరు కూడా నాకు సాయం చేయకుంటే కష్టమైంది. అన్నిదా మీరు సాయం చేయకుండా మీరు కూడా బాధ్యత వహించి ఏ డివిజన్లో జరగని కానీ వీళ్ళు ఎరగని అభివృద్ధి జరిగి మీరందరూ మళ్ళీ నాకు ఇంట్లో కూర్చుంటే కూడా ఓట్లు వేద్దామనే స్థాయికి తీసుకురావాలని అవకాశం ఇచ్చిన. ఎందుకంటే గవర్నమెంట్ మనదున్నది, గవర్నమెంట్ నాదుంది, మంత్రులు మనవాళ్ళు, శాసనసభ్యులు మనవాళ్ళు, ఏ అధికారి కానీ నేను చెప్పిందే వింటారు. అంతే తప్ప మనకి ఎదురు తిరిగే ప్రశ్న లేదు. వారికి తెలుసు నేను పట్టుబట్టిన నేను చేసే మంచి పనులు మాత్రమే ఉండాలని, తప్పకుండా ఉండి తీరుతుందని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇంత టైం అయినా నా ఇంకోటి నన్ను ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. సదా మీకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అందరికీ పేరు నా పాదాభినందన చేస్తూ ముగిస్తున్నాం. DD న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.